హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎగ్జాంపుల్ 20, 21 అండ్ 22 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ వీడియోస్ అండ్ ఈ టోటల్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఈ వీడియో లాస్ట్లో మీకు నెక్స్ట్ ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 20th చూడండి. హౌ మెనీ వర్డ్స్ విత్ ఆర్ వితౌట్ మీనింగ్ ఈచ్ ఆఫ్ 3 vowels అండ్ 2 consonants కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్వాల్యూట్. సో ఇక్కడ మనకి ఇన్వాల్యూట్ అని చెప్పేసి ఒక వర్డ్ ఇచ్చారు. ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ని యూజ్ చేసి, సో ఆ లెటర్స్ కూడా 3 vowels అండ్ 2 consonantsని యూజ్ చేసి మీనింగ్ ఉన్నా లేకపోయినా టోటల్గా మనము ఎన్ని వర్డ్స్ రాయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ గివెన్ వర్డ్లో మనకి ఎన్ని వోవెల్స్ ఉన్నాయి, ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి అనేది తెలియాలి. సో ఫస్ట్ అది చూడండి, గివెన్ వర్డ్ ఇన్వాల్యూట్. సో అది రాసేసుకోండి. దీంట్లో ఫస్ట్ వోవెల్స్ రాద్దాము. వోవెల్స్, సో ఎన్ని వోవెల్స్ ఉన్నాయి చూడండి. వోవెల్స్ వచ్చేసరికి AEIOU. ఇక్కడ ఏ అనేది మనకి లేదు, ఐ ఉంది, ఓ ఉంది, యు ఉంది, ఈ ఉంది. అంటే టోటల్గా మనకి 4 వోవెల్స్ ఉన్నాయి. వోవెల్స్ ఈక్వల్ టు 4. సో అవి ఏంటివి అనేది మీకు డౌట్ ఉంటే ఇక్కడ రాసుకోండి, IOEU. ఓకే, సో ఇలాగా 4 వోవెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాన్సోనెంట్స్. సో కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. వోవెల్స్ కాకుండా రిమైనింగ్ కాన్సోనెంట్స్. కాన్సోనెంట్స్ వచ్చేసరికి N, B, L అండ్ T. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సోనెంట్స్ కూడా 4 ఉన్నాయి. సో అవి కూడా రాసుకోండి, N, B, L అండ్ T. ఓకే, సో ఇవి కాన్సోనెంట్స్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్. సో అయితే మనము న్యూగా కన్స్ట్రక్ట్ చేసే వర్డ్లో వచ్చేసరికి 3 vowels అండ్ 2 consonants ఉండాలి. వోవెల్స్ 4 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 4లో నుంచి మనం 3ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాము. సెలెక్టింగ్ 3 vowels ఫ్రమ్ 4 vowels. సో 4 vowels నుంచి మనం 3 vowelsని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాము. సో దీన్ని మనము 4C3 అని రాసుకుంటాము. సో అంటే 4 × 3 × 2 by 3 × 2. క్యాన్సిల్ అవుతాయి, క్యాన్సిల్ చేయండి. 3 3 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్. రిమైనింగ్ వచ్చేసరికి 4 ఉంటుంది. అంటే 4 వేస్లో మనం సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సేమ్ అలానే కాన్సోనెంట్స్ ఇది కూడా రాయండి. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్. సో ఇక్కడ మనము 2 కాన్సోనెంట్స్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి అవుట్ ఆఫ్ 4లో. సో సెలెక్టింగ్ 2 consonants from 4 consonants. సో 4 consonants నుంచి మనము 2ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాము. దట్ ఈక్వల్ టు 4C2. దీన్ని మనము 4 × 3గా రాసుకుంటాము. ఇక్కడ మనకి సఫిక్స్లో 2 ఉంది కాబట్టి 2 × 1. 2 1s 2 2s 4, 2 3s టోటల్గా 6 వచ్చేస్తుంది. నెక్స్ట్ therefore టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ ఈక్వల్ టు 4 × 6. సో ఇక్కడ మనకి వోవెల్స్కి వచ్చింది, కాన్సోనెంట్స్కి వచ్చింది. ఇవి రెండు మల్టిప్లై చేయండి, 24 వస్తుంది. అంటే 24 కాంబినేషన్స్తో మనం 5 letter వర్డ్స్ని కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ రాయండి. Now in these 24 combinations, 5 letters can be arranged
can be arranged among themselves as 5 factorial ways. Okay, so therefore the required number of votes equal to 24 into 5 factorial, that equal to 24 into 5 factorial అంటే 120 వచ్చేస్తుంది. సో ఇవి రెండు మల్టిప్లై చేస్తే 2880 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 21 చూడండి. ఏ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ 4 గర్ల్స్ అండ్ 7 బాయ్స్. ఒక గ్రూప్లో 4 గర్ల్స్ అండ్ 7 బాయ్స్ ఉన్నారు. In how many ways can a team of 5 members be selected if the team has? ఒక గ్రూప్లో 4 గర్ల్స్ అండ్ 7 బాయ్స్ ఉన్నారు. అయితే వీళ్ళ నుంచి మనం ఒక 5 మెంబర్స్ ఉన్న టీమ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. అయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి నో గర్ల్స్ ఉండకూడదు, అంటే టీంలో 5 మెంబర్స్ వచ్చేసరికి బాయ్స్ ఉండాలి అని. ఓకే, సో ఫస్ట్ అది చూడండి. ఫస్ట్ ఒక గ్రూప్ ఉంది అని చెప్తున్నారు. ఫస్ట్ ఒక గ్రూప్ ఉంది అని చెప్తున్నారు. ఈ గ్రూప్లో వచ్చేసరికి 4 గర్ల్స్ ప్లస్ 7 బాయ్స్ ఉన్నారు. అయితే ఈ గ్రూప్ నుంచి ఒక టీమ్ని ఫామ్ చేయాలి. సో టీంలో వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే 5 మెంబర్స్ ఉండాలి. ఈ టీంలో 5 మెంబర్స్ ఉండాలి. కాకపోతే ఫస్ట్ పాయింట్లో నో గర్ల్స్ ఉండకూడదు, అంటే సో 5 మెంబర్స్ బాయ్సే అవుతారు. ఓకే, సో ఇది మీకు మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసరికి మనకి గ్రూప్లో 4 గర్ల్స్ అండ్ 7 బాయ్స్ ఉన్నారు. అయితే ఈ గ్రూప్ నుంచి ఒక టీమ్ని ఫామ్ చేస్తున్నాము. టీంలో 5 మెంబర్స్ ఉండాలి. 5 మెంబర్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి నో గర్ల్స్ అంటే గర్ల్స్ ఉండకుండా ఓన్లీ బాయ్స్ మాత్రమే ఉండాలి అని. సో ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్ నో గర్ల్స్. ఓకే, సో నో గర్ల్. The number of ways can a team of 5 members selected from 7 బాయ్స్. సో గర్ల్స్లో ఇప్పుడు మనకి ఫస్ట్ టీంలో వచ్చేసరికి 5 మెంబర్స్ బాయ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. అవుట్ ఆఫ్ 7 బాయ్స్ నుంచి మనం 5 బాయ్స్ని సెలెక్ట్ చేస్తున్నాము. సో 7C5. ఓకే, సో ఇది సాల్వ్ చేయండి. అంటే 7 × 6 × 5 × 4 × 3. సో ఇక్కడ సఫిక్స్లో 5 ఉందంటే మనం ఓన్లీ 5 నెంబర్స్ వరకు మాత్రమే రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 × 4 × 3 × 2 × 1. సో క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయండి. 5 and 4 3 క్యాన్సిల్, 2 1s 2 3s 6 7 3s 21. ఓకే, సో 21 ways. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ అట్లీస్ట్ 1 బాయ్ అండ్ 1 గర్ల్. ఇక్కడ అట్లీస్ట్ 1 బాయ్ అంటే ఓన్లీ 1 బాయ్ అని మీనింగ్ కాదు. ఒక బాయ్ కంపల్సరీ ఉండాలి. అంటే 1 బాయ్ అయినా ఉండొచ్చు, 2 బాయ్స్ అయినా ఉండొచ్చు. 1 గర్ల్ అంటే ఒక గర్ల్ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైనా కానీ ఉండొచ్చు. అట్లీస్ట్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏదైతే చెప్తున్నారో ఆ నెంబర్ అంతకంటే ఎక్కువ కానీ ఉండొచ్చు అని. ఓకే, సో అది మీనింగ్. సెకండ్ వన్ వచ్చేసరికి అట్లీస్ట్ 1 బాయ్ అండ్ 1 గర్ల్. సో 1 బాయ్ అండ్ 1 గర్ల్ అని చెప్తున్నారు. సో దీనికి చూడండి, a team of 5 members. సో టీంలో వచ్చేసరికి 5 మెంబర్స్ ఉండాలి. అయితే దీంట్లో నుంచి కంపల్సరీ ఒక బాయ్ ఒక గర్ల్ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైనా కానీ ఉండొచ్చు. బి సెలెక్టెడ్ విత్ 1 గర్ల్.
ఓకే, సో దీనికి చూడండి, ఫస్ట్ గర్ల్స్ మనకి టోటల్గా 4 మెంబర్స్ ఉన్నారు అండ్ బాయ్స్ వచ్చేసరికి మనకి 7 మెంబర్స్ ఉన్నారు. బాయ్స్ నెంబర్ ఆఫ్ వేస్, అసలు వీళ్ళని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అనేది రాస్తున్నాము. నెంబర్ ఆఫ్ వేస్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి టీంలో మనకి 5 మెంబర్స్ ఉండాలి. మెయిన్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక గర్ల్ని ఈ గర్ల్స్ 4 గర్ల్స్లో నుంచి ఒక గర్ల్ని సెలెక్ట్ చేసుకుంటే టీంలో 5 మెంబర్స్ ఉండాలి కాబట్టి రిమైనింగ్ 4 మెంబర్స్ బాయ్స్ అవుతారు. సపోజ్ గర్ల్స్ నుంచి 2 మెంబర్స్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే సో టీంలో 5 మెంబర్స్ ఉండాలి కాబట్టి బాయ్స్ 3 మెంబర్స్ అవుతారు. సపోజ్ గర్ల్స్ నుంచి 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసినట్లయితే సో రిమైనింగ్ 2 మెంబర్స్ వచ్చేసరికి మనకి బాయ్స్ అవుతారు. సపోజ్ గర్ల్స్ నుంచి 4 మెంబర్స్ అంటే 4 గర్ల్స్ని సెలెక్ట్ చేసినట్లయితే బాయ్స్ నుంచి 1 మెంబర్ మాత్రమే టీంలో ఉంటారు. సో దీన్ని ఎలా రాస్తాము అనేది చూడండి. నెంబర్ ఆఫ్ వేస్. సో అవుట్ ఆఫ్ 4 గర్ల్స్లో 1 గర్ల్ని సెలెక్ట్ చేస్తున్నాము ఇంటూ అవుట్ ఆఫ్ 7 బాయ్స్లో 4 బాయ్స్ని సెలెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా సేమ్, అవుట్ ఆఫ్ 4 గర్ల్స్లో 2 గర్ల్స్ని సెలెక్ట్ చేస్తున్నాము. అవుట్ ఆఫ్ 7 బాయ్స్లో 3 బాయ్స్ని సెలెక్ట్ చేస్తున్నాము. అవుట్ ఆఫ్ 4 గర్ల్స్లో 3 గర్ల్స్ని సెలెక్ట్ చేస్తున్నాము. అవుట్ ఆఫ్ 7 బాయ్స్లో 2 బాయ్స్ని సెలెక్ట్ చేస్తున్నాము. అవుట్ ఆఫ్ 4 గర్ల్స్లో 4 గర్ల్స్ని సెలెక్ట్ చేస్తున్నాము. అవుట్ ఆఫ్ 7 బాయ్స్లో మనం 1 బాయ్ని సెలెక్ట్ చేస్తున్నాము. సో ఇది ఎలా రాసాము అనేది మీరు చూసారు కదా ఇక్కడ. సో 4C1 7C4, 4C2 7C3, 4C3 7C2, 4C4 7C1. సో ఇలా రాసాము. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే రాశారో ఇవి మొత్తం యాడ్ చేయండి. ఓకే, సో 4C1 ఇంటూ 7C4 సో ప్లస్ నెక్స్ట్ 4C2 ఇంటూ 7C3 ప్లస్ 4C3 ఇంటూ 7C2 ప్లస్ 4C4 ఇంటూ 7C1. ఓకే, సో దట్ ఈక్వల్ టు 4C1 అంటే 4 వచ్చేస్తుంది ఇంటూ 7C4 అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, సో ఇది ఫస్ట్ వన్ది. సెకండ్ వన్ 4C2 అంటే 4 ఇంటూ 3 బై 2 ఇంటూ 1 ఇంటూ నెక్స్ట్ 7C3 అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 బై 3 ఇంటూ 2 ఇంటూ 1. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ 4C3 అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 బై 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 7C2 అంటే 7 ఇంటూ 6 బై 2 ఇంటూ 1. నెక్స్ట్ ప్లస్ 4C4 అంటే సో 4 వచ్చేస్తుంది ఇంటూ 7C1 అంటే 7 వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి కదా, క్యాన్సిల్ చేయండి. 4 క్యాన్సిల్, 3 1s 3 2s 6, నెక్స్ట్ 2 1s 2 1s క్యాన్సిల్. టోటల్ ఇక్కడ మనకి 7 5s 35, 35 ఇంటూ 4 అంటే 35 4s 140 వచ్చేస్తుంది. 140 రాసుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి 2 1s 2 2s 4, నెక్స్ట్ 3 1s 3 2s 6, నెక్స్ట్ మళ్ళీ 2 1s 2 1s క్యాన్సిల్ అయిపోతుంది. 2 3s 6, 6 7s 42, 42 5s మల్టిప్లై చేయండి 210 వస్తుంది. ప్లస్ 210 నెక్స్ట్ ప్లస్ మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి 3 3 అండ్ 2 2 క్యాన్సిల్, 2 1s 2 3s 6, సో 4 7s 28, 28 3s 84 ప్లస్ ఇక్కడ 4C4 అంటే 1 వచ్చేస్తుంది. సో 1 ఇంటూ 7, 1 7s 7 వచ్చేస్తుంది. టోటల్గా మొత్తం యాడ్ చేయండి 441 వచ్చేస్తుంది. ఓకే, సో ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఎట్లీస్ట్ 3 గర్ల్స్, ఎట్లీస్ట్ అని చెప్తున్నారు అంటే 3 గర్ల్స్ అయినా ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైనా కానీ ఉండొచ్చు అని.
ఓకే, సో టీంలో 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్లో ఫస్ట్ 3 గర్ల్స్ని తీసుకుంటే 2 బాయ్స్ అవుతారు. అలానే ఎట్లీస్ట్ అన్నారు కాబట్టి మోర్ దెన్ 3 అయినా తీసుకోవచ్చు. 4 గర్ల్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ 4 గర్ల్స్ నుంచి మనం 4 గర్ల్స్ని తీసుకుంటే 1 బాయ్ అవుతారు. ఓకే, సో అంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ అది చూడండి. ఏ టీమ్ ఆఫ్ 5 members, a team of 5 members can be selected with at least 3 girls. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సేమ్ టేబుల్ డ్రా చేయండి. గర్ల్స్ టోటల్గా 4 మెంబర్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ బాయ్స్. సో బాయ్స్ వచ్చేసరికి మనకి 7 మెంబర్స్ ఉన్నారు. నెంబర్ ఆఫ్ వేస్. సో నెంబర్ ఆఫ్ వేస్ చూడండి. ఫస్ట్ అట్లీస్ట్ 3 గర్ల్స్ అన్నారు. 3 గర్ల్స్ టీమ్ 5 మెంబర్స్లో 3 గర్ల్స్ని తీసుకుంటే రిమైనింగ్ 2 వచ్చేసరికి మనకి బాయ్స్ అవుతారు. అంటే అవుట్ ఆఫ్ 4 గర్ల్స్లో మనం 3 గర్ల్స్ని సెలెక్ట్ చేస్తున్నాము. అవుట్ ఆఫ్ 7 బాయ్స్లో మనము 2 బాయ్స్ని సెలెక్ట్ చేస్తున్నాము. అట్లీస్ట్ 3 అన్నారు అంటే 3 కంటే ఇక్కడ 4 ఉన్నారు కాబట్టి 4 మెంబర్స్ అయినా తీసుకోవచ్చు. అప్పుడు బాయ్ వచ్చేసరికి 1 పర్సన్ అవుతారు. 4C4 ఇంటూ 7C1. ఓకే, సో నెక్స్ట్ ఇది సాల్వ్ చేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. ఓకే, సో that equal to 4C3 into 7C2 plus 4C4 into 7C1. That equal to 4C3 అంటే 4 into 3 into 2 by 3 అంటే 3 into 2. నెక్స్ట్ ఇంటూ 7 into 6 by 2 into 1. నెక్స్ట్ 4C4 అంటే 1 వచ్చేస్తుంది. 1 into 7C1 అంటే 7 వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయండి. సో 3 అండ్ 2 క్యాన్సిల్. 2 1s 2 3s 6. సో 4 7s 28 3s 84 వచ్చేస్తుంది. 84 నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇది. సో ప్లస్ 7 1s 7 యాడ్ చేసుకున్నట్లయితే 91 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 22 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ విత్ ఆర్ వితౌట్ మీనింగ్ విచ్ కెన్ బి మేడ్ యూజింగ్ ద ఆల్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ అగైన్. ఫస్ట్ అగైన్లో వచ్చేసరికి మనకి 5 లెటర్స్ ఉన్నాయి. ఈ 5 లెటర్స్ని యూజ్ చేసి మనం కొన్ని ఎన్ని వర్డ్స్ రాయొచ్చు, అవి మీనింగ్ ఉన్నా లేకపోయినా కానీ. ఇఫ్ దీస్ వర్డ్స్ ఆర్ రిటర్న్ యాజ్ ఇన్ ఏ డిక్షనరీ ఫామ్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసినట్లయితే 50th వర్డ్ ఏమొస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ గివెన్ వర్డ్. సో ఏదైతే వర్డ్ ఇచ్చారో ఆ వర్డ్ రాయండి. దీంట్లో మనకి 5 లెటర్స్ ఉన్నాయి. డిక్షనరీ ఆర్డర్లో మనం రాసుకున్నట్లయితే ఫస్ట్ ఏ వస్తుంది. ఇక్కడ 2 A's ఉన్నాయి కాబట్టి ఏ, నెక్స్ట్ జీ తర్వాత ఐ, నెక్స్ట్ ఎన్. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దీంట్లో వచ్చరికి మనకి 5 లెటర్స్ ఉన్నాయి. 5 లెటర్స్లో ఏ అనేది 2 times రిపీట్ అయింది. నెక్స్ట్ అది రాయండి. దేర్ ఆర్ 5 letters. There are 5 letters where A repeated twice. ఓకే, సో ఏ వచ్చరికి మనకి ట్వైస్ అంటే 2 times రిపీట్ అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్. మనల్ని క్వశ్చన్లో టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ టోటల్గా మనకి 5 వర్డ్స్ ఉన్నాయి. దీంట్లో ఏ వచ్చరికి మనకి 2 times రిపీట్ అయింది. 5 factorial by 2 factorial. 5 factorial అంటే 5 into 4 into నెక్స్ట్ 3 into 2 into 1 by 2 factorial అంటే 2 into 1. సో 2 క్యాన్సిల్, 1 క్యాన్సిల్. 5 4s 20, 23s 60. టోటల్గా మనకి 60 వర్డ్స్ని ఫామ్ చేయొచ్చు.
ఓకే, అయితే ఈ 60 వర్డ్స్లో 50th వర్డ్ ఏంటిది అని అడిగారు. నెక్స్ట్ అది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, సో 60 words కెన్ బి ఫార్మ్డ్. ఓకే, సో 60 వర్డ్స్ ఫామ్ అవుతాయి. అయితే ఆల్ డిక్షనరీ వైజ్గా రాయమని చెప్తున్నారు. డిక్షనరీలో ఫస్ట్ లెటర్ వచ్చేసరికి ఏతో బిగిన్ అవుతుంది. సో నెక్స్ట్ అది చూడండి, ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ. సో ఏతో బిగిన్ అయ్యేవి. సో బిగిన్ విత్ ఏ, దెన్ రిమైనింగ్ లెటర్స్ ఆర్. సో ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఏతో బిగిన్ అయితే రిమైనింగ్ లెటర్స్ వచ్చేసరికి మనకి AGIN. ఒక ఏతో బిగిన్ అయితే నెక్స్ట్ ఇంకొక ఏ ఉంటుంది. సో అంటే AGIN. ఓకే, సో టోటల్గా ఇవి మనకి 4 ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 వచ్చేస్తుంది. సో అంటే ఫస్ట్ లెటర్ నుంచి 24th వర్డ్ వరకు, ఫస్ట్ వర్డ్ నుంచి 24th వర్డ్ వరకు మనకి ఏతో స్టార్ట్ అయ్యే లెటర్స్ ఉంటాయి. సో ఫస్ట్ టు 24th వర్డ్స్ స్టార్టింగ్ విత్ ఏ. ఓకే, సో నెక్స్ట్ ఏ తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేసరికి జీ ఉంది. నెక్స్ట్ జీతో చూద్దాము. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ జీ, దెన్ రిమైనింగ్ లెటర్స్ ఆర్. సో జీతో స్టార్ట్ అయితే రిమైనింగ్ లెటర్స్ వచ్చేసరికి జీ కాకుండా AAIN ఉంటాయి. ఓకే, సో AAIN. ఓకే, సో అంటే టోటల్గా మనకి 4 లెటర్స్ ఉన్నాయి. దీంట్లో ఏ 2 times రిపీట్ అయింది. సో బై 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ని మనము 4 × 3 × 2 × 1గా రాయొచ్చు. 2 ఫ్యాక్టోరియల్ని 2 × 1గా రాయొచ్చు. సో 2 క్యాన్సిల్, 1 క్యాన్సిల్. సో 4 3s ఎంత వచ్చేస్తుంది? 12 వచ్చేస్తుంది. ఓకే, సో అంటే ఇక్కడ మనకి 24thతో ఏ లెటర్స్ ఎండ్ అయ్యాయి కదా, 25th నుంచి 25కి ఒక 12 యాడ్ చేయండి. సో అంటే టోటల్గా మనకి 36 వర్డ్స్ వరకు జీతో స్టార్ట్ అయ్యే లెటర్స్ ఉంటాయి. సో 25th వర్డ్ కూడా ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి 36 వరకు మాత్రమే ఉంటాయి, 37 కాదు. ఓకే, సో 25th to 36th words begin starting with Z. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఐ చూద్దాము. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఐ. సో ఐతో బిగిన్ అయితే రిమైనింగ్ లెటర్స్ ఆర్. సో ఐ కాకుండా రిమైనింగ్ లెటర్స్ ఏమేమి ఉంటాయి చూడండి, AAGN ఉంటాయి. ఓకే, సో AAGN. సో టోటల్గా మనకి 4 లెటర్స్ ఉన్నాయి. 4 ఫ్యాక్టోరియల్ బై A2 ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సేమ్ బిఫోర్ రాసినట్లే 4 × 3 × 2 × 1 బై 2 × 1. సో 2 క్యాన్సిల్, 1 క్యాన్సిల్. 4 3s వచ్చేసరికి 12 వచ్చేస్తుంది. సో 12 రాసేసుకోండి. సో నెక్స్ట్ ఇందాక మనకి ఏ నెంబర్తో ఎండ్ అయింది అని చూడండి, 36th వరకు ఎండ్ అయింది. ఇప్పుడు 37th నుంచి
12 అన్నారు కాబట్టి 48th వర్డ్ వరకు మనకి ఐతో స్టార్ట్ అయ్యేవి ఉంటాయి. సో 37th to 48 words starting with I. ఓకే, సో ఐతో స్టార్ట్ అయ్యేవి ఉంటాయి. నెక్స్ట్ the number of words begin, సో లాస్ట్ లెటర్ వచ్చేసరికి మనకి ఎన్. విత్ ఎన్ the remaining letters are, సో ఎంతో బిగిన్ అయితే రిమైనింగ్ లెటర్స్ వచ్చేసరికి ఏ, ఏ, జి, ఐతో ఉంటాయి. సో టోటల్గా 4 లెటర్స్. దీంట్లో ఏ 2 టైమ్స్ రిపీట్ అయింది. సేమ్ 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 12 వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి టోటల్గా 49th వర్డ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. 49th వర్డ్ నుంచి 60th వర్డ్ వరకు మనకి ఎంతో స్టార్ట్ అయ్యేవి ఉంటాయి. సో నెక్స్ట్ అది రాయండి. సో 49th to 60th words starting with n. ఓకే, సో 49th నుంచి 60th వరకు ఎంతో స్టార్ట్ అవుతాయి. మనకు 50th వర్డ్ కావాలి. సో 49th వర్డ్ వచ్చేసరికి మనకి ఎన్, ఎంతో స్టార్ట్ అవుతుంది. ఎన్ తర్వాత మనకి ఏ రావాలి, నెక్స్ట్ జీ రావాలి, ఐ రావాలి. నెక్స్ట్ 50th వర్డ్ వచ్చేసరికి మనకి ఎన్, ఏ, ఐ, జీ. మనకు కావాల్సింది 50th వర్డ్ కాబట్టి therefore 50th వర్డ్ ఈజ్ NAAIZ. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.